తన సినిమా నుంచి చిన్న పోస్టర్ రిలీజ్ చేయాలన్న రాజమౌళికి ఓ ప్లానింగ్, పద్ధతి, ఓ స్కెచ్, స్ట్రాటజీ ఉంటాయి. ముందుగా ఫలానా నెలకు వస్తుందని, ఆ తర్వాత ఫలానా రోజున రిలీజ్ అవుతుందని, ఆ తర్వాత ఈ టైంకి వస్తుందని టైం లైన్తో టీస్ చేస్తారు. కానీ ఈసారి రాజమౌళి అప్డేట్ ప్లాన్ మాత్రం ఎవరికీ అర్థం కావట్లేదు. అసలింతకీ రాజమౌళి ఏం చేస్తున్నారు? మహేష్ రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న గ్లోబ్ ట్రాటర్ సినిమా అప్డేట్స్ కి రెడీ అయింది. తన సినిమాకి సంబంధించి ఏం రిలీజ్ చేయాలన్నా రాజమౌళి నెక్స్ట్ లెవెల్ స్కెచ్ వేసి మరీ రిలీజ్ చేస్తారు. ఈ వారంలోనే ఈ సినిమాకి సంబంధించి భారీ ఈవెంట్ కూడా జరగబోతోంది. దీని గురించి మహేష్, ప్రియాంక చోప్రా దగ్గర నుంచి అందరి చేత రోజుకో ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేస్తూ ఈవెంట్ మీద, సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నారు. రాజమౌళి అంత తేలిగ్గా ఏం రిలీజ్ చేయరు, కనీసం పోస్టర్ కూడా. అలాంటిది ఏమాత్రం హింట్ కూడా లేకుండా సడన్ గా సోషల్ మీడియాలో సాంగ్ రిలీజ్ చేశారు. ఈ సినిమాలో మహేష్ బాబు క్యారెక్టర్ ని డిస్క్రైబ్ చేస్తూ శృతి హాసన్ పాడిన పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలు ఇలాంటి అనౌన్స్మెంట్ లేకుండా సడన్ గా రిలీజ్ అయిన పాట నిజమేనా లేక ఫ్యాన్ మేడా అనే డౌట్ కూడా వచ్చింది ఆడియన్స్ లో. అసలు చిన్న అప్డేట్ ఇచ్చినా ముందే హడావిడి చేసే రాజమౌళి ఏకంగా సాంగ్ రిలీజ్ అయినా పోస్ట్ చేయకపోవడంతో రాజమౌళి ఏం ప్లాన్ చేస్తున్నారని క్యూరియస్ గా వెయిట్ చేస్తున్నారు. రాజమౌళి రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ నెల 15న మహేష్ సినిమాకు సంబంధించి ఫస్ట్ రివీల్ చేయబోతున్నారు. దీనికోసం ఇప్పటికే టీం మొత్తం హైదరాబాద్ లో సందడి చేస్తోంది. మరోవైపు రామోజీ ఫిల్మ్ సిటీలోనే షూటింగ్ కూడా కంటిన్యూ చేస్తున్నారు రాజమౌళి. ఈ ఈవెంట్ లోనే సినిమా టైటిల్, ఫస్ట్ లుక్, రిలీజ్ డేట్ కూడా ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఈవెంట్ లోనే శృతి హాసన్ చేత లైవ్ సాంగ్ పర్ఫార్మెన్స్ కూడా ఉంటుందని తెలుస్తోంది. అయితే లేటెస్ట్ గా రిలీజ్ అయిన ఈ స్టైలిష్ సాంగ్ సినిమాలో ఉందా లేక జస్ట్ ప్రమోషనల్ సాంగా అని తెగ ఆలోచిస్తున్నారు ఫ్యాన్. ఏదేమైనా అన్ని సినిమాల కంటే మహేష్ సినిమా ప్రమోషన్ల విషయంలో రాజమౌళి ప్లాన్ ఏమాత్రం అర్థం కావట్లేదని, ఇది కూడా ప్లాన్ లో భాగమేనేమో అని రకరకాలుగా చర్చ జరుగుతోంది సోషల్ మీడియాలో.